తర్వాత రాశి మీనరాశి. ఇది చివరి రాశి అయినటువంటి మీనరాశి మంచి ఫలితాలు లేనప్పటికీ కూడా కొద్దిగా ఆర్థికంగా అనుకూలంగా ఉంది వీళ్ళకి. అంటే ఇదివరకులాగా ఏమంటారు దాన్ని, ఇబ్బందికరమైనటువంటి స్థితిని వీళ్ళు ఫేస్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు అంటే వీళ్ళు సహనంతో ఉండాల్సిన సమయం, వీళ్ళు ఓపిక పట్టాలి. లాభాలు వస్తాయి అంటే ఇప్పుడు మనం పెట్టుబడి పెట్టేసాం, డబ్బులు రావాలని కూర్చోకండి, కొద్దిగా నెమ్మదిగా వస్తాయి డబ్బులు. అదేవిధంగా ప్రేమ వ్యవహారాలు ఏమైనా ఉంటే కనుక వాటిల్లో దెబ్బతినే అవకాశం ఉంటుంది, కొద్దిగా జాగ్రత్త. మాట జారకండి, బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది కాకుండా కొద్దిగా వీళ్ళకి ఏంటంటే ఈ మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ వార స్థితిగతులు అనుకూలంగా లేవు నిజం చెప్పాలనంటే. కాకపోతే ఏంటంటే వీళ్ళు కొంచెం సృజనాత్మకంగా పెంచుకోవడం, ఇల్లు సర్దుకోవడం, ఆడవాళ్ళు అయితే ఇల్లు సర్దుకోవడం, కొత్త వంటకాలు ప్రయత్నం చేయడము, కొత్త వాళ్ళతో మాట్లాడడము, తర్వాత ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఈ వారము ఆర్థికంగా ముందరికి వెళ్ళకండి, లాభం ఉన్నప్పుడు కూడా ముందరికి వెళ్ళకండి. ఇంకా నేను వీళ్ళకి ఇచ్చేటువంటి రెమెడీ ఏంటంటే గురువారం నాడు తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేయండి. అది కాకుండా పసుపు నీళ్ళు ఉంటాయి కదండి, పసుపు నీళ్లు పట్టుకొని ప్రదక్షిణ చేయండి. ఏది, తులసి కోట చుట్టూ, మీనరాశి వాళ్ళు. తర్వాత ఈ తులసి ప్రదక్షిణ అయిన తర్వాత ఈ పసుపు నీళ్ళు తీసుకెళ్ళి శివాలయంలోకి వెళ్ళి శివుడికి అభిషేకం చేయండి. పసుపు నీళ్లతో తులసి కోట చుట్టూ తిరిగినటువంటి ఆ నీళ్లు తీసుకెళ్ళి స్వామివారికి అభిషేకం చేయండి. తప్పకుండా ఈ రాశి వాళ్ళకి మంచి ఫలితం తీసుకోబోతున్నారు. అంటే ఇబ్బందికరమైన స్థితిలో ఎదుర్కొంటున్నారు కదా, వాళ్ళు ఆ సమస్యల్ని ఎదుర్కొనేటువంటి దారి దొరికే అవకాశం ఉంటుంది. ఇది సంక్షిప్తంగా 12 రాశుల వారికి ఆదివారం, అంటే ఇప్పుడు ఈ రోజు ఆదివారం కదా, ఆదివారం నుండి వచ్చే శనివారం వరకు 7 రోజులకు సంబంధించినటువంటి ఈ యొక్క వార ఫలాలు. తర్వాత మళ్ళా వచ్చే వారం మళ్ళీ 12 రాశుల వార ఫలాలతో మళ్ళీ కలుద్దాము. మీకు ఏ అనుమానం ఉన్నా కూడా కింద కామెంట్స్ రూపంలో అడగండి, నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా జాతకాలు అడుగుతున్నారు చాలామంది కామెంట్స్ రూపంలో, అలా చెప్పడం కుదరదు. ఇండివిజువల్ జాతకాలు వ్యక్తిగతంగా చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు సరైనటువంటి వివరాలు ఇవ్వకుండా జాతకాలు అడుగుతున్నారు, అలా కాదు. వివరంగా అడగండి, అడిగేది మీ ప్రశ్న స్పష్టంగా అడగండి, తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. తర్వాత అద్వైతం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా అందరికీ సబ్స్క్రైబ్ చేయండి. 10 మందిని ధర్మం వైపు నడిపించే ప్రయత్నం చేయడానికి మన ఛానల్ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ. నమస్కారం.